వృత్తిరీత్యా మేడం ఉన్నప్పటికీ మనం మనకు సబ్జెక్ట్ నేర్పించడానికి ముందుకు వస్తున్నటువంటి ది గ్రేట్ లీడర్ డాక్టర్ సునందారాణి మేడం గారు హైదరాబాద్ నుంచి. ప్లీజ్ వెల్కమ్ మేడం. మీరు సెషన్ ప్రారంభించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్విటేషన్. మై నేమ్ ఇస్ సునంద అండి. నేను హైదరాబాద్ నుంచి జూమ్ చేస్తున్నాను. సో ఈరోజు నా టాపిక్ వచ్చేసి బ్రెయిన్ అండి. సో బ్రెయిన్ దాని రిలేటెడ్ డిసీజ్ కండిషన్ వచ్చేసి బ్రెయిన్ స్ట్రోక్ గురించి. సో మనకు తెలిసిందే అండి, మన బ్రెయిన్ మన బాడీ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అంటే మన బాడీలో జరగాల్సిన ప్రతి ఒక్క పనిని, అంటే మన బాడీలో మనకి కొన్ని తెలియనివి, అంటే మనం బ్రీతింగ్ తీసుకోవడం వదలడము, ఫుడ్ డైజెషన్ జరగడము, ఇవంతా ఫామ్ అవ్వడం, ఇదంతా లోపల మనకి తెలియకుండానే ఆటోమేటిక్గా మన బాడీలో జరిగే ప్రాసెస్ అన్నమాట. ఇంకోటి మనకి తెలిసి, అంటే మన కంట్రోల్లో ఉండేవి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనం మాట్లాడే విధానం, కూర్చోవడం, లేవడం, మన చేతులు కాళ్ళు కదపడము, మూమెంట్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా మన కంట్రోల్లో ఉంటాయి. అంటే దాన్ని ఏమంటారు అంటే వాలంటరీ, అంటే మన కంట్రోల్లో ఉండేవి. కొన్ని వచ్చేసి ఇన్వాలంటరీ, అంటే అది బ్రెయిన్ కంట్రోల్లో ఉండే జరుగుతుంది. సో ఇప్పుడు మనము బ్రీతింగ్ తీసుకోవడం వదలడం అది ఎవరు చెప్పట్లే, మనమే లోపల బ్రెయిన్ మన బాడీ యొక్క నీడ్ బట్టి, మన బాడీకి ఎంత ఆక్సిజన్ కావాలి, సో ఇవి ఏ విధంగా బ్రీతింగ్ తీసుకోవాలి, అలాగే మనం తీసుకున్న ఫుడ్ బట్టి, మనం తీసుకున్న ఫుడ్లో ఉండే పోషకాలు బట్టి అవి ఎలా అరగాలి, దానికి ఎలాంటి ఎంజైమ్స్ అనేవి రిలీజ్ అవ్వాలి ఏంటి అనేది, అలానే మన బ్లడ్ని ఎట్లా ఫిల్టర్ చేయాలి, దానికి సంబంధించి ఏ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వాలి, ఆ కిడ్నీ యొక్క పనితీరు, ఇవన్నీ కూడా మన బాడీలో ఉండే ప్రతి ఒక్క బాడీ పార్ట్ బ్రెయిన్ కంట్రోల్లోనే ఉంటుందన్నమాట. ఇదే కాకుండా ఫిజికల్గా, అంటే బ్రెయిన్కి ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది, అండ్ అలాగే మెంటల్ యాక్టివిటీ అంటే ఏంటి అంటే, మన బ్రెయిన్ ఫిజికల్గా మన బాడీని కంట్రోల్ చేయడమే కాకుండా మెంటల్గా మన ఎమోషన్స్ని, అలాగే మన యొక్క ఫీలింగ్స్ని, మన యొక్క ఆలోచనలని, మనం ఎమోషన్స్ అంటే మనం ఏదైనా ఒక సిచ్యువేషన్‌కి రియాక్ట్ అవ్వడం అన్నమాట. అంటే ఏడుపు వచ్చినప్పుడు ఏడవడం, బాధ కలిగినప్పుడు, అలానే ఏదన్నా మనకి సంతోషం అనిపించినప్పుడు అలా ఎగ్జైటీగా ఫీల్ అవ్వడము, ఏదన్నా తెలుసుకోలేనిది తెలుసుకుంటున్నామంటే ఒక యాంగ్జైటీ, అలానే స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్స్ అప్పుడు, రిజల్ట్ అప్పుడు. సో ఇవన్నీ ఏంటి, ఇవన్నీ కూడా మన మన లైఫ్‌లో మన సిచ్యువేషన్‌కి తగ్గట్టు మనం రియాక్ట్ అవ్వడం. అంటే మన సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటే, మన పరిస్థితిని బట్టి మన బాడీ అనేది ఫిజికల్‌గా ప్లస్ మెంటల్‌గా కూడా రియాక్ట్ అవుతుంది. అంటే ఇంకోటి ఏంటి అంటే, బ్రెయిన్ మెయిన్‌గా మనకి గుర్తుంచుకోవడానికి, మెమరీ పవర్ కూడా మన బ్రెయిన్‌లోనే ఉంటుంది. అంటే మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవడం, ఏదైతే మనం ఎక్కువ సార్లు చూస్తామో, వింటామో, దాని గురించి ఎక్కువ ఆలోచిస్తామో, అది మన పర్మనెంట్ స్టోరేజ్ అయిపోతుంది. కానీ ఒకసారి చూసి వినడం, ఒకటేసారి చేసామంటే అది కొంతసేపటి వరకు ఉండి మళ్ళీ తర్వాత అది డిలీట్ అయిపోతుంది. అట్లా టెంపరవరీగా స్టోరేజ్ అయితుందనమాట. సో ఇలా మన బ్రెయిన్ మన బాడీని ఫిజికల్‌గా కంట్రోల్ చేయడమే కాకుండా, మెంటల్‌గా మన ఎమోషన్స్‌ని, అలాగే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి అనే ఆలోచన విధానాన్ని, ఏదైనా ఒక పని చేస్తున్నామంటే దానికొక ప్రాపర్‌గా ప్లానింగ్ అనేది ఉండాలి. ఆ ప్లానింగ్‌ని మనము పెట్టాలనమాట. ఎట్లా ప్లాన్ చేసుకున్నామో దాన్ని ఎలా పెడితేనే మనకు ఆ పని సక్సెస్ అవుతుంది. సో ఈ ఆలోచనలన్నీ కూడా మనకి మన బ్రెయిన్ సెల్స్‌లోనే జరుగుతుంది. అంటే ఫిజికల్‌గా, మెంటల్‌గా 2 చేస్తదనమాట మన బ్రెయిన్. మన యాక్టివిటీస్ అన్నిటిని కూడా కంట్రోల్ చేస్తూ వస్తుంది. సో ఈ బ్రెయిన్‌కి చాలా డిసీజెస్ ఉంటాయండి. అంటే బ్రెయిన్‌కి ఇన్ఫెక్షన్ అవ్వడం, అంటే బ్రెయిన్ చుట్టూ పొరలుంటాయి. అవి ఇన్ఫెక్షన్ అయితే మెనింజైటిస్ అంటాము. బ్రెయిన్‌లో గడ్డలవుతాయి. దాన్ని బ్రెయిన్‌కి ట్యూమర్ అంటాము. ఇప్పుడు నేను తీసుకున్న టాపిక్ వచ్చేసి బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. దీనికి ఇంకో పేరేంటంటే సీవీఏ. సీవీఏ. సీవీఏ అంటే ఏంటి అంటే సెరిబ్రో వాస్కులర్ యాక్సిడెంట్ అన్నమాట. సీవీఏ మీన్స్ సెరిబ్రో అంటే బ్రెయిన్ అని అర్థం. వి ఫర్ వాస్కులర్. వాస్కులర్ అంటే ఏంటి అంటే బ్లడ్ వెజిల్ అన్నమాట. బ్లడ్ వెజిల్ అంటే ఏంటి అంటే రక్తనాళాలు. ఏదైతే బ్రెయిన్‌కి సప్లై అయ్యే రక్తనాళాలు బ్లాక్ అయినప్పుడు వచ్చేదాన్ని మనము బ్రెయిన్ స్ట్రోక్ అంటాం. ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ అంటే ఏంటండి? హార్ట్‌కి బ్లడ్ అందకపోతే అది హార్ట్ స్ట్రోక్ అయితది. ఎందుకు అంటే రక్తనాళాల్లో కొవ్వు చేరిపోయి, ఆ రక్తం అనేది సరఫరా కాకుండా హార్ట్ చేసే పనిని ఆపేస్తుందనమాట. సో దాన్ని మనం హార్ట్ స్ట్రోక్ అంటాము. హార్ట్ స్ట్రోక్ వస్తే మనం ఇమ్మీడియేట్‌గా డెత్ అయిపోతాము. బట్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఏమంటామంటే దాన్ని కోమా, పెరాలసిస్ ఇలాంటి కండిషన్స్‌ని మనం చూస్తామనమాట బ్రెయిన్ స్ట్రోక్‌లో. అంటే
ఫిజికల్‌గా బాడీ బానే ఉంటుంది. కానీ యాక్టివిటీ జరగదు. మెంటల్ కోమాలో ఉన్న వాళ్ళంటే ఫిజికల్‌గా బతికే ఉంటారు. కానీ మెంటల్‌గా బతికుండరు. డెత్ అయిపోయింది. బ్రెయిన్ డెత్ అయిపోతదనమాట. సో, బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి అంటే సీవీఏ అంటాం. సెరిబ్రో వాస్కులర్ యాక్సిడెంట్. అంటే సెరిబ్రో అంటే బ్రెయిన్, వాస్కులర్ అంటే బ్లడ్ వెసెల్, యాక్సిడెంట్ అంటే ఏదైతే బ్రెయిన్‌కి సప్లై అయ్యే రక్తనాళం ఉంటుందో, ఆ రక్తనాళాల్లో కొవ్వు చేరిపోవడము, లేకపోతే గడ్డలాగా అవ్వడం వల్ల ఆ బ్రెయిన్‌కి అందాల్సిన బ్లడ్ అందకపోవడం వల్ల, ఆ బ్రెయిన్‌లో ఉండే సెల్స్ డెత్ అయిపోయి మనకి స్ట్రోక్ సింప్టమ్స్‌ని స్ట్రోక్ వచ్చేయడానికి దారితీస్తుందనమాట. స్ట్రోక్ వచ్చినప్పుడు ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి? వచ్చిన ముందు ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి? ఎవరిలో ఈ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది? అంటే ఖచ్చితంగా వీళ్ళకే వస్తదని కాదు గానీ, ఎవరికి అవకాశం ఉంది? అండ్ వచ్చినప్పుడు ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి? వార్నింగ్ సైన్స్ ఏంటి? ఇది ఈరోజు నా టాపిక్ అండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్రెయిన్ స్ట్రోక్ గురించి మాట్లాడుకుంటే బ్రెయిన్ స్ట్రోక్ అనేది టాప్ 5 డిసీజెస్‌లో ఆహ్, సెకండ్ ప్లేస్ అండి. సో, ఫస్ట్ ప్లేస్ మనం తీసుకుంటే హార్ట్ స్ట్రోక్ అండి. తర్వాత తీసుకుంటే మనకి ఇది బ్రెయిన్ స్ట్రోక్. తర్వాత ఇంకా 2, 3 కండిషన్స్ వచ్చేసరికి మనకి రెస్పిరేటరీ సిస్టమ్ అంటే బ్రీతింగ్ డిఫికల్టీ అయిన వాళ్ళకి, బ్రీతింగ్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి, రెస్పిరేషన్ అంటే లంగ్స్‌కి సంబంధించి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కూడా డెత్ అంటే ఇవన్నీ కూడా టాప్ 5 అంటే టాప్ 5 డిసీజెస్ అన్నమాట. డెత్‌కి దారి తీసేవి. అంటే చనిపోవడానికి దారి తీసే డిసీజెస్‌లో టాప్ 2 మనకి బ్రెయిన్ స్ట్రోక్ అండి. టాప్ 1 వచ్చేసి మనకి హార్ట్ స్ట్రోక్ అన్నమాట. హార్ట్ స్ట్రోక్ తర్వాత సెకండ్ ప్లేస్‌లో ఉంది బ్రెయిన్ స్ట్రోక్. బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఒక లీడింగ్ కాజ్ ఫర్ ద డెత్ అన్నమాట. డెత్ అవ్వడానికి ఒక అవకాశం బ్రెయిన్ స్ట్రోక్ వల్ల ఉందన్నమాట. అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా డెత్ అవుతారని కాదు. సో, బ్రెయిన్ స్ట్రోక్ వస్తే దానికి ప్రాపర్ మేనేజ్‌మెంట్ తీసుకోకపోతే, ముందు నుంచే దాని మీద ఒక అవగాహన లేకుండా సింప్టమ్స్ అన్నిటిని నిర్లక్ష్యంగా వదిలిపెడితే మాత్రం, అది వాళ్ళకి డెత్ అయ్యే ఛాన్సెస్ లేదంటే కోమాలోకెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. కోమాలో ఉండి ఏమవుతారంటే ఫైనల్‌గా డెత్ అవుతారనమాట. సో, ఇది బ్రెయిన్ స్ట్రోక్ ఇంట్రడక్షన్ అండి. సో, బ్రెయిన్ స్ట్రోక్ అనేది టాప్ 2 లీడింగ్ కాజ్ ఫర్ ద డెత్ అండి. సో, టాప్ 2 పొజిషన్‌లో ఉంది. డెత్ అయ్యే లిస్ట్‌లో టాప్ 2లో ఉందన్నమాట. సో, ఏంటసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకొస్తది? ఏ విధంగా వస్తుందంటే, సో, బ్రెయిన్ కనే కాదండి, మన బాడీలో ఉండే ప్రతి ఒక్క అవయవానికి రక్తం సరఫరా అవ్వడం అనేది ఇంపార్టెంట్. బ్లడ్ అనేది సర్క్యులేట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఎందుకు బ్లడ్ సర్క్యులేట్ అవ్వాలి? ఎందుకు బ్లడ్ సప్లై అవ్వాలి ఆర్గాన్‌కంటే, ఆ బ్లడ్‌లో ఏమేమి ఉంటాయి అంటే, మనం తీసుకున్న ఫుడ్‌లో ఉండే న్యూట్రియంట్స్, పోషకాలన్నీ బ్లడ్‌లోనే ఉంటుంది. బ్లడ్‌లోకే వెళ్తాయి. అండ్ మనం పీల్చుకునే ఆక్సిజన్ కూడా లంగ్స్ ద్వారా బ్లడ్‌లోనే కలుస్తుంది. అండ్ మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ కూడా మనకి బ్లడ్‌లోనే ఉంటాయన్నమాట. ఈ బ్లడ్ ఏం చేస్తుంది? ప్రతి ఒక్క అవయవానికి వెళ్ళి ఆ అవయవానికి ఏం కావాలి అనేది ఇదే సప్లై చేస్తుంది. ఏవి పోషకాలు, ఆక్సిజన్‌ని, గ్లూకోజ్‌ని ప్రతి ఒక్కటి ప్రోటీన్స్‌ని, విటమిన్స్‌ని, మినరల్స్ ఇవన్నీ కూడా బ్లడ్ ద్వారానే మన శరీరానికి అందుతాయన్నమాట. ప్రతి ఒక్క అవయవానికి అందుతాయి. బ్రెయిన్ కూడా అలానే తీసుకుంటుందన్నమాట. సో, బ్రెయిన్‌కి గ్లూకోజ్, బ్రెయిన్‌కి ఆక్సిజను, బ్రెయిన్‌కి విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా అందిచ్చేది దేని ద్వారా? బ్లడ్ ద్వారానే. సో, బ్లడ్ ఎలా సప్లై అవుతుంది? రక్తనాళాల్లో. అంటే ఒక ట్యూబ్ లాగా ఉంటుంది. హార్ట్ నుంచి ఆ ట్యూబ్ బ్రెయిన్‌కి కనెక్ట్ అయ్యి ఉంటుందనమాట. ప్రతి ఒక్క రక్తనాళం మనకి హార్ట్ నుంచే కనెక్ట్ అయితది. ఎందుకంటే హార్టే పంపింగ్ జేస్తుంది. సో, ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఏమవుతుంది అంటే, ఏదైతే రక్తనాళం బ్రెయిన్‌కి సప్లై అవుతుందో, దాంట్లో కొవ్వు చేరడం వల్ల, లేదంటే గడ్డ కట్టడం వల్ల, రక్తం గడ్డ కట్టడం వల్ల గానీ, లేకపోతే బ్లడ్ వెసెల్ ఏదైతే రక్తనాళం ఉందో, అది చిట్లిపోవడం వల్ల, ప్రెషర్ వల్ల చిట్లిపోవడం వల్ల, ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది వస్తుందనమాట. సో, అప్పుడు లోపల ఇంటర్నల్‌గా బ్రెయిన్‌లో ఈ విధంగా బ్లీడింగ్ ఏర్పడుతుందనమాట. బ్లీడింగ్ అవుతుంది. సో, ఇదండి బ్రెయిన్ స్ట్రోక్. అంటే బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి అంటే బ్రెయిన్‌కి ఏదైతే రక్తనాళం బ్లడ్‌ని అందిస్తుందో, ఆ రక్తనాళాలలో బ్లాకేజ్ ఉండడం వల్ల, ఆ బ్రెయిన్‌కి బ్లడ్ సప్లై అందకపోవడం వల్ల వచ్చేదాన్ని ఏమంటారంటే బ్రెయిన్ స్ట్రోక్. సో, మన బ్రెయిన్‌కి ఖచ్చితంగా కావాల్సింది ఏంటి అంటే ఆక్సిజను, గ్లూకోజ్ ఇవి ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకు అంటే బ్రెయిన్ సెల్స్ యాక్టివ్‌గా పనిచేయాలి అంటే మనకి ఆక్సిజన్, గ్లూకోజ్ ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి. ఎవరికైతే ఈ ఆక్సిజన్, గ్లూకోజ్ తగ్గుతుందో బ్రెయిన్ పనిచేయదు.
బ్రెయిన్ అనేది కాన్సన్ట్రేషన్ ఉండదు. మనం ఏదైనా పని చేయాలంటే కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత అనేది కావాలి. ఒక్కొక్కసారి మనం సరిగ్గా తినకపోవడం వల్ల, బ్లడ్‌లో గ్లూకోజ్ తగ్గపోవడం వల్ల ఏమవుతుందంటే కళ్ళు తిరిగి పడిపోతాం. అంటే ఏంటి అంటే బ్రెయిన్‌కి కావాల్సిన ఆక్సిజను, బ్రెయిన్‌కి కావాల్సిన గ్లూకోజ్ అందకపోవడం వల్ల, మన బాడీ కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల మన బాడీ మొత్తంగా కళ్ళు తిరిగి పడిపోతామండి. దానికి రీజన్ ఏంటి అంటే ఈ ఆక్సిజన్, గ్లూకోజ్ తగ్గడం వల్ల. కానీ ఈ కేస్‌లో ఏం జరుగుతుంది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో ఏం జరుగుతుంది అంటే బ్లడ్ సప్లై అనేది అందకపోవడం వల్ల నిదానంగా స్లోగా బ్రెయిన్ డెత్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఒకటేసారి సిమ్టమ్ కనిపియదు. మనకి హార్ట్‌కైతే ఒకటేసారి సిమ్టమ్ కనిపించి స్ట్రోక్ వచ్చి డెత్ అయిపోతారు. కానీ వీళ్ళకేంటి అంటే అది నిదానంగా బ్రెయిన్‌లో ఉండే టిష్యూలు, బ్రెయిన్‌లో ఉండే సెల్స్ చనిపోవడం మొదలుపెడతాయన్నమాట. కానీ మనకి అప్పుడు ఆ టైంలో బాడీ కొన్ని వార్నింగ్ సింప్టమ్స్‌ని చూపిస్తుంది. అది నేను నెక్స్ట్ చెప్తాను. సో, అవి మనం ఐడెంటిఫై చేసి ఇమ్మీడియేట్‌గా మనం వెంటనే రియాక్ట్ అయ్యామంటే అది మనకి ఫైనల్‌గా పారాలిసిస్ వరకు వెళ్ళకుండా, కోమా వరకు వెళ్ళకుండా, చనిపోకుండా, డెత్ వరకు వెళ్ళకుండా మనం అక్కడే ఫస్ట్‌లోనే మనం దాన్ని స్టాప్ చేయొచ్చనమాట. సో, ఇది ఇంట్రడక్షన్ అండి. బ్రెయిన్ స్ట్రోక్ ఏ విధంగా వస్తే ఏం జరుగుతుంది అనేది ఇంట్రడక్షన్. సో, ఈ బ్రెయిన్ స్ట్రోక్ మెయిన్‌గా రావడానికి కాజెస్ ఏంటి అంటే, కాజ్ అంటే ఎవరు రిస్క్‌లో ఉంటారు దీనివల్ల? ఎవరిలో ఎక్కువగా ఈ బ్రెయిన్ స్ట్రోక్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. రిస్క్ ఫ్యాక్టర్ ఎవరు అంటే మెయిన్‌గా మనకి వీళ్ళల్లో మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. అంటే ఏజ్‌తో సంబంధం ఉండదు. యంగ్ ఏజ్‌లో కూడా ఇలాంటి రిస్క్‌లో ఉన్న అంటే ఇలాంటి కేటగిరీలో ఉండే వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఫస్ట్ ఫస్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మెయిన్‌గా వచ్చేసి మనకి ఇవి డిసీజ్ కండిషన్స్. బాడీలో ఉండే డిసీజ్ కండిషన్ లైక్ బ్లడ్‌లో కొవ్వు ఎక్కువగా ఉండడం. అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం. మనకి కొలెస్ట్రాల్స్‌లో కూడా 2 రకాలుంటాయి. ఒకటి గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఒకటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. సో, హై బ్లడ్‌లో మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి దట్ టూ బ్యాడ్ కొలెస్ట్రాల్స్ అనేవి, ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఆ రక్తనాళాల్లో కొవ్వు చేరిపోయి రక్తం సరఫరా కాకుండా చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్ అంటాం. బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలండి నార్మల్ 120/80. బట్ ఇప్పుడుండే డిసీజ్ కండిషన్స్‌కి, ఇప్పుడుండే మనం లైఫ్ స్టైల్‌కి 140 వరకు కూడా నార్మలే అంటున్నారు. కానీ 140 కంటే బీపీ ఉంది అంటే 200, కొంతమందికి 250, కొంతమందికి 200 ఉంటుంది. సో, అలా ఉన్న వాళ్ళల్లో ఆ ప్రెషర్ ఎక్కువైపోయి అంటే బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటండి? రక్తనాళాల్లో బ్లడ్ అనేది ప్రెషర్‌తో బాగా ఫోర్స్‌ఫుల్‌గా వెళ్తే అప్పుడు ప్రెషర్ ఎక్కువైతే ఏమవుతుందంటే దేనికైనా సరే మనం ఒత్తిడి పెడితే ఏమవుతుంది? అది చిట్లిపోవడమో, పగిలిపోవడమో, పేలడమో లేకపోతే రప్చర్ అవ్వడమో జరుగుతదనమాట. అంటే దేనికైనా ఒత్తిడి కలిగింది అంటే, ఆ ఒత్తిడి కలిగిన ప్లేస్ అనేది డ్యామేజ్ అవుతుంది. అంటే దాన్ని ఒత్తిడి దేనివల్ల వస్తుంది? బీపీ ఎక్కువ ఉన్న బ్లడ్‌లో ప్రెషర్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ బ్లడ్ వెసెల్స్ అనేవి చిట్లిపోతాయన్నమాట. అది కూడా ఒక కారణం బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి. ఈ బ్లడ్ ప్రెషర్ అనేది కూడా ఒక కారణం. ఇంకోటేంటి అంటే ఒబెసిటీ. ఒబెసిటీ అంటే మీకందరికి తెలిసిందే గదండీ! ఒబెసిటీ అంటే ఉండాల్సిన దానికంటే వెయిట్, హైట్, బాడీ ఏజ్ ఇవన్నీ కూడా వాళ్ళకి కరెక్ట్‌గా లేకపోవడం. బ్యాలెన్స్‌డ్‌గా అంటే బీఎంఐ అంటాం కదండీ! బాడీ మాస్ ఇండెక్స్ అనేది. సో, బాడీకి మాస్ అంటే ఏంటంటే వెయిట్, ఇండెక్స్ అంటే ఏంటంటే 2 పరిమితం. అంటే 2 కూడా సమపానంలో ఉండాలనమాట. అంటే ఏజ్‌కి తగ్గట్టు వెయిట్, వెయిట్‌కి తగ్గట్టు హైట్, హైట్‌కి తగ్గట్టు ఏజ్, ఈ వెయిట్ ఇవన్నీ కూడా మనకి టాలీ అయ్యి ఉండాలి. కొంచెం కేజెస్ అటు ఇటు అయినా ఓకే. కానీ వాళ్ళ ఏజ్ ఒకటి, వాళ్ళ వెయిట్ ఒకటి. చూస్తేనేమో 10 ఇయర్స్, 12 ఇయర్స్ పిల్లలు. కానీ కొంతమందికి వెయిట్ 50 కేజెస్ కూడా ఉంటారు కొంతమంది. దాన్నే ఒబెసిటీ అంటామనమాట. సో, జెనెటికల్‌గా కూడా వస్తుందనమాట ఒబెసిటీ. ఇంకొక దానికి కారణం ఏంటి అంటే మన లైఫ్ స్టైల్. మనం జీవించే విధానం, మన యొక్క లైఫ్‌లో మనం చేసే యాక్టివిటీస్, ఫిజికల్‌గా సరిగ్గా యాక్టివిటీ లేకపోవడం. సో, దానివల్ల వాళ్ళకి ఒబెసిటీ వస్తుంది. ఒబెసిటీ వచ్చినప్పుడు ఏంటి అండి, సో, వాళ్ళు ఏది కూడా యాక్టివ్‌గా ఉండలేరు. సో, వాళ్ళకి కొవ్వు ఎక్కువైపోయి ఏం జరుగుతుంది అంటే రక్తనాళాల్లో కూడా కొవ్వు చేరిపోయి, ఆ కొవ్వు ఉండడం వల్ల బ్లడ్ ఏమవుతుంది చాలా ప్రెషర్‌తో బ్లడ్ వెళ్తుందనమాట. ఆ ప్రెషర్ ఎక్కువైతేనే దాన్ని బీపీ అంటాం మనం. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి
డయాబెటిస్ అంటే తెలుసు కదండి, బ్లడ్ లో చక్కెర శాతం పెరగడం అనమాట. దానే డయాబెటిస్ అంటాం. బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఉండాల్సిన దానికంటే ఎక్కువ అవ్వడం. దానికి చాలా కారణాలు ఉన్నాయి, నేను ఆల్రెడీ మీకు చెప్పాను ప్యాంక్రియాస్ గురించి చెప్పినప్పుడు. సో అట్లా బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినా తగ్గినా కూడా ప్రాబ్లమే, పెరిగినా కూడా ప్రాబ్లమే. సో ఇలాంటి కేసెస్ వాళ్ళకి మనము బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే కన్ఫామ్ గా షుగర్ ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, లావు ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది కాదండి. సో వాళ్ళు ఒక కారణం అయి ఉండొచ్చు బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి, ఒక కారణం. ఇంకోటి మన హ్యాబిట్స్, మన అలవాట్లు బట్టి. సో ఎవరికైతే స్మోకింగ్ హ్యాబిట్ ఉంటుందో, ఎవరికైతే డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుందో, అండ్ ఎవరికైతే ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉంటుందో, అండ్ స్ట్రెస్, కొంతమంది స్ట్రెస్గా ఉంటారు లైఫ్లో ఎప్పుడూ కూడా. అంటే ఎమోషనల్గా బాగా ఎఫెక్ట్ అవ్వడం అనమాట. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం వాటిని దాటుకుంటూ లైఫ్ని లీడ్ చేసుకుంటూ ఉంటే, కొంతమంది చిన్న సమస్య వచ్చినా కూడా వాళ్ళ మీద ఎక్కువ బరువు ఉందని, బాధ్యత ఉందని చెప్పేసి ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతారు. ప్రతి చిన్నదాన్ని కూడా స్ట్రెస్‌గా తీసుకుంటారు. స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు మనం ఎప్పుడైతే హ్యాపీగా ఉంటామో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే మనం స్ట్రెస్ ఫీల్ అవుతామో, ఎప్పుడైతే మనం బాధపడతామో బ్యాడ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈ హార్మోన్ యొక్క ఎఫెక్ట్ మనకి బయట తెలీదు. మన ఫిజికల్‌గా మన బాడీలో తెలీదు కానీ, లోపల మన బ్లడ్‌లో ఆ హార్మోన్స్ అనేవి సర్క్యులేట్ అయిపోయి ఆర్గాన్స్ అన్నిటిని కూడా స్లోగా డ్యామేజ్ చేస్తుంది. అందుకే ఎంత హ్యాపీగా ఉంటే అంత మంచి లైఫ్‌ని లీడ్ చేయగలుగుతాము. అంటే మనకు ఆయుష్ కూడా పెరుగుతుందంటారు. సో, ఎంత హ్యాపీగా ఉంటే అంత ఆయుష్ ఇంక్రీజ్ అవుతదని చెప్పేసి అంటే ఎందుకు అంటే హార్మోన్స్ యొక్క ఎఫెక్ట్. మనము కోపడినా కూడా మనకి బ్యాడ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో, అందుకే తన కోపం తన శత్రువు అంటారు. సో, ఇవి ఎందుకు అంటే సైంటిఫికల్‌గా చూసుకుంటే మనం ఇచ్చే రియాక్షన్‌కి మన బాడీలో హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. మన మెంటల్ యాక్టివిటీ బట్టిచ్చి మన బ్లడ్‌లో హార్మోన్స్ అనేవి రిలీజ్. ఆ హార్మోన్ యొక్క ఎఫెక్ట్ చాలా ఉంటుంది. హ్యాపీగా ఉన్నప్పుడు ఉండే హార్మోన్స్, సాడ్‌గా ఉన్నప్పుడు ఉండే హార్మోన్స్, కోపంలో ఉన్నప్పుడు హార్మోన్స్, ఇవన్నీ కూడా మనకి మన బాడీ మీద, మన శరీరం మీద ప్రభావం చూపిస్తుంది. కానీ అది మనకి వెంటనే అర్థం కాదు. చిన్న ఏజ్‌లోనే బాడీ పెయిన్స్ ఎందుకొస్తున్నాయి? చిన్న ఏజ్‌లోనే హార్ట్ స్ట్రోక్స్ ఎందుకొస్తున్నాయి అంటే రీజన్ అవే అన్నమాట. సో, స్ట్రెస్ ఉన్న వాళ్ళకి, స్మోకింగ్ హ్యాబిట్, ఆల్కహాల్ హ్యాబిట్, అలానే ఎవరైతే ఫిజికల్‌గా యాక్టివ్‌గా సో వీళ్ళంతా కూడా ఎవరు అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో వీళ్ళల్లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. వీళ్ళు రిస్క్ ఫ్యాక్టర్ అవుతారు. సో నెక్స్ట్ వచ్చేసి బ్రెయిన్ స్ట్రోక్ ఏ విధంగా అవ్వచ్చు? విధానాలు ఉన్నాయి. టైప్స్ ఉన్నాయన్నమాట. సో బ్రెయిన్ స్ట్రోక్ ఏ విధంగా రావచ్చు అనేది. సో దీంట్లో చూసుకుంటే మనకి 3 రకాలు అంటే 3 టైప్స్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్స్ అయితే ఉన్నాయి. సో దాంట్లో వచ్చేసి ఒక ఇమేజ్ చూడండి. సో ఇవి 3 టైప్స్ ఆఫ్ స్ట్రోక్స్ అన్నమాట. సో మెయిన్‌గా సో ఈ 3 కండిషన్స్‌లో అంటే ఈ రావడానికి కారణాలు ఆన్లైన్ క్లాసా? సునంద రెడ్డి ఆన్లైన్ క్లాసా? క్లాస్ మామూలుగా చెప్పాలి. ఏమని? ఈ మూడిట్లో మనకేం జరుగుతుంది అంటే ఇవి వచ్చేసి మనకి కామన్‌గా కనిపించే స్ట్రోక్స్ అన్నమాట. సో దీంట్లో మనకి మీరిక్కడ చూసుకుంటే ఇది బ్రెయిన్ స్ట్రక్చర్ అయితే మీకిక్కడ బ్లడ్ వెసెల్స్ ఈ రెడ్ కలర్‌వన్నీ కూడా ఏంటి అంటే బ్రెయిన్‌కి సప్లై అయ్యే రక్తనాళాలు. సో ఈ రక్తనాళాల్లో మనకి ఇక్కడ 3 కండిషన్స్ చూసుకోండి. సో ఫస్ట్ చూసుకుంటే మనకి కొవ్వు చేరడం అన్నమాట. సో ఈ యెల్లో కలర్ అంతా కూడా ఏంటి అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నమాట. సో ఇది చేరడం వల్ల కూడా ఈ బ్లడ్ అనేది ఫ్లో అవ్వదు. ఫ్లో అంటే ఏంటి అంటే వెళ్తది కదండీ! బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతది. సప్లై జరుగుతది. ఆ సప్లై జరిగే ట్యూబ్‌లో ఇలా అడ్డుపడడం వల్ల, ఈ కొవ్వు అడ్డుపడడం వల్ల ఏమవుతుంది? ప్రెషర్‌తో అది బలవంతంగా వెళ్తుందనమాట. సో, ఆ ప్రెషర్ ఎక్కువైపోయి ఏమవుతుంది? ఇందాక చెప్పాను గదండీ! ఒత్తిడి పెరిగినప్పుడు ఏం జరుగుతుంది? ఇలా రక్తనాళాలు ఏమవుతాయంటే చిట్లిపోతాయి. మీరిక్కడ చూసుకుంటే అవంతా కూడా ఇట్లా చిట్లిపోయి, పగిలిపోయి బ్లడ్ అంతా కూడా బయట అంటే బ్రెయిన్ లోపల బ్లడ్ అనేది బయటికి ఇలా వచ్చేస్తదనమాట. సో, ఇక్కడంతా కూడా బ్లీడింగ్ అయితూ ఉంటది. ఇంటర్నల్‌గా అంటే లోపల మనకి బయటికి రాదనమాట. అంటే చెవులో నుంచి అలా బయటికి రాదు. లోపల బ్రెయిన్‌లోనే
అది మొత్తం కూడా బయటికి స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇస్కిమిక్ అంటారు. ఇస్కిమిక్ అంటే ఏంటి అంటే మీరు ఇక్కడ చూస్తే ఇమేజ్ ఇది రెడ్ కలర్ లో ఉంది కదండి. ఈ రెడ్ కలర్ ఏంటి అంటే బ్లడ్ యొక్క క్లాట్ అన్నమాట. సో బ్లడ్ యొక్క క్లాట్ వచ్చేసి మనకి రెండు విధాలుగా ఏర్పడొచ్చు. ఒక క్లాట్ వచ్చేసి మనకి బ్రెయిన్లో కాకుండా అది మన బాడీలో ఎక్కడైనా సరే క్లాట్ ఏర్పడి అది ట్రావెల్ చేసుకుంటూ అంటే సర్క్యులేట్ అవుతూ సప్లై అవుతూ బ్రెయిన్కి వచ్చి చేరి బ్రెయిన్కి బ్లడ్ అందించకుండా ఆపింది అనుకోండి, దానివల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఇంకోటి ఏంటి అంటే బ్రెయిన్లోనే క్లాట్ ఫామ్ అవ్వడం. అంటే ఒక రెండు క్లాట్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఒకటేమో బ్రెయిన్లోనే క్లాట్ ఫామ్ అయిపోయి బ్రెయిన్కే బ్లడ్ అందకుండా చేస్తుంది. ఇంకో క్లాట్ వచ్చేసి అది బాడీలో ఎక్కడైనా ఫామ్ అవ్వచ్చు. అది ఫామ్ అయ్యి ఆ క్లాట్ అనేది ప్రయాణం చేసుకుంటూ 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 బ్రెయిన్కి వచ్చి ఆగుతేనేమో అది బ్రెయిన్ స్ట్రోక్ అవుతుంది. అదే హార్ట్కి వచ్చి ఆగుతేనేమో అది హార్ట్ స్ట్రోక్ అవుతుంది. అంటే అది ఎక్కడుంటే అక్కడ బ్లడ్ అందించకుండా ఆపివేయబడుతుంది అనమాట. సో ఏ ఆర్గన్కి అయితే వెళ్తుందో ఆ అవయవానికి బ్లడ్ అందించకుండా ఆ అవయవం అనేది డెత్ అయ్యేలాగా పని చేయకుండా అయ్యేలాగా చేస్తుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఒక వెహికల్కి పెట్రోల్ ఎంత ఇంపార్టెంటో మన ఆర్గన్స్ అన్నిటికీ బ్లడ్ ఉండడం అంతే ఇంపార్టెంట్. బ్లడ్ లేకపోతే ఆర్గన్ అనేది ఆ అవయవం అనేది పని చేయదు. సో పెట్రోల్ లేకపోతే ఆ వెహికల్ని మనం ఎలా రన్ చేయమో అలానే మన శరీరంలో ఉండే అవయవాలన్నీ కూడా కరెక్ట్గా వర్క్ చేయాలి. దాని పని అవి చేసుకోవాలి అంటే దానికి రక్తం సరఫరా అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఈ బ్రెయిన్ స్ట్రోక్లో ఏం జరుగుతుంది అంటే ఆ రక్తం సరఫరా అవ్వకుండా బ్రెయిన్ చేసే పని అనేది ఆగిపోతుంది. సో ఏం చేస్తుంది బ్రెయిన్ అనేది మీకు స్టార్టింగ్లో చెప్పిన మన బాడీ యొక్క ఫిజికల్గా మొత్తం మన బాడీ ఫిజికల్గా కంట్రోల్ చేస్తుంది. అండ్ మన మెంటల్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేస్తుంది. మెమోరీస్ని ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తుంది. ప్రతి ఒక్కటి కూడా మన బాడీ యొక్క మూమెంట్ కానీ మన పడుకోవడము లేవ్వడము ప్రతి ఒక్కటి యాక్టివ్గా మనం వర్క్ చేసుకోవడానికి మన మజిల్స్ బాగా పనిచేయడానికి మాట్లాడడానికి కానీ వినడానికి కానీ చూడడానికి కానీ ఇవన్నీ కూడా ఎవరి కంట్రోల్లో ఉంటాయి? బ్రెయిన్. ఎప్పుడైతే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందో వాళ్ళకి కోమా రావడం, పెరాలసిస్ రావడం, సో ఇలాంటివన్నీ ఏర్పడతాయి అన్నమాట. సో బ్రెయిన్ స్ట్రోక్ అనేది మూడు విధాలుగా రావచ్చు. ఒకటి రక్తనాళాల్లో కొవ్వు ఈ విధంగా చేరిపోతే బ్రెయిన్కి బ్లడ్ అనేది అందకపోవడం వల్ల వచ్చే స్ట్రోక్. ఇంకోటి వచ్చేసి ఆ బ్రెయిన్లో ఆ రక్తనాళాలు అనేవి ప్రెషర్ ఎక్కువైపోయి చిట్లిపోవడం వల్ల కూడా వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఇంకోటి వచ్చేసి బ్రెయిన్లో బ్లడ్ వెజల్స్లో అంటే బ్రెయిన్ యొక్క రక్తనాళాలలో మనకి బ్లడ్ క్లాట్ అండి, కొవ్వుది కాదు. కొవ్వుదైతే ఇది అథెరోస్క్లిరోసిస్ అంటాము. అదే మనకి బ్లడ్ ద్వారా క్లాట్ ఏర్పడింది అంటే దాన్ని ఇస్కెమిక్ బ్రెయిన్ స్ట్రోక్ అంటాము. ఇవి 3 రకాల బ్రెయిన్ స్ట్రోక్స్ మనం చూస్తామన్నమాట. సో అది ఏ విధంగా అయినా వచ్చినా కూడా బ్రెయిన్ మీద మాత్రం కామన్గా ఎఫెక్ట్ చూపిస్తుంది. బ్రెయిన్కి బ్లడ్ అందకుండా చేస్తుంది. బ్రెయిన్కి బ్లడ్ అందకపోతే బ్రెయిన్ చేయాల్సిన పని అంతా కూడా డిలే అవుతుంది. స్లో అయిపోయి బాడీ మొత్తం కూడా వీక్ అయిపోయి ఫైనల్గా వాళ్ళు సరిగ్గా పట్టించుకోకపోతే వాళ్ళని మనకు డెత్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ 3 కూడా ఏంటి అంటే టైప్స్. ఇక్కడ మీరు చూస్తే ఇది కండిషన్ ఇన్ విచ్ బ్లడ్ ఫ్లో టు ద బ్రెయిన్ ఈజ్ డిస్టరప్టెడ్. అంటే ఏంటి అంటే బ్రెయిన్కి బ్లడ్ ఫ్లో అనేది డిస్టర్బ్ అవ్వడం వల్ల బ్రెయిన్లో ఉండే సెల్స్ అన్నీ డెత్ అయిపోయి ఫైనల్గా న్యూరో అంటే ఏంటి అండి? నర్వస్ సిస్టమ్ అంటే నరాలకి న్యూరలాజికల్గా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్. న్యూరలాజికల్ ప్రాబ్లం అంటే ఏంటి అంటే బ్రెయిన్ నుంచి నరాలన్నీ కూడా స్టార్ట్ అయిపోయి ప్రతి ఒక్క అవయవానికి వెళ్తుంది. సో ఆ అవయవం చేసే పని చేయడం అనేది ఆగిపోతుంది అనమాట. దాన్ని న్యూరలాజికల్ డిఫెక్ట్స్ అంటారు. న్యూరలాజికల్ అంటే నరాలకి సంబంధించిన డిఫెక్ట్స్ అన్నీ కూడా వస్తాయి. ఇది ఒక్క దాంతోనే ఆగిపోదండి, అది కనెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట. బ్రెయిన్ స్ట్రోక్ అన్నిటికీ కనెక్ట్ అయిపోయి నిదానంగా వాళ్ళ బాడీలో సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇలా మనకి బ్రెయిన్లో స్ట్రోక్ ఏర్పడడం అంటే ఇట్లా కొవ్వు ఏర్పడడం కానీ క్లాట్ ఏర్పడింది అనుకోండి, సో మన బాడీ మనకి కొన్ని వార్నింగ్ సిమ్టమ్స్ని చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తే మనం కొంచెం అలర్ట్ అయ్యామనుకోండి, దాని నుంచి అంటే అవి ఎక్కువగా కాంప్లికేట్ అవ్వకుండా చూసుకోవచ్చు.
సో దీన్ని మనము ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే బీ ఫాస్ట్ అనమాట. సో బీ ఫర్ ఏంటి అంటే బ్యాలెన్స్. సో బ్యాలెన్స్ అంటే ఏంటి అంటే ఒక మనం ఇప్పుడు నడుస్తున్నాము అంటే మన బాడీ మొత్తం భూమికి బ్యాలెన్స్డ్గా ఉండి మనం తడబడకుండా నడుస్తున్నాం. అదే కొంతమంది కళ్ళు తిరిగినట్టు ఉన్న వాళ్ళు ఉంటే ఎలా నడుస్తారండి? వాళ్ళకి బ్యాలెన్స్ ఉండదు, పడిపోతున్నట్టు అట్లా నడుస్తుంటారు. అంటే వాళ్ళకి ఏంటి బ్యాలెన్స్ అనేది తప్పుతుందనమాట. సో ఇది మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఏంటంటే ఒక లైన్ గీసుకొని ఆ లైన్ మీద మనం కరెక్ట్గా అటు ఇటు లెఫ్ట్కి రైట్కి పడిపోకుండా స్ట్రైట్గా మనము కాన్ఫిడెంట్గా నడుస్తున్నాము అంటే మన బాడీ మన ఫిజికల్ యాక్టివిటీ అనేది బ్యాలెన్స్గా ఉంది అని అర్థం. ఎవరికైతే బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి కోఆర్డినేషన్ అనేది ఉండదు, బ్యాలెన్స్ అనేది ఉండదు. వాళ్ళు నడిచేటప్పుడు తడబడుకుంటూ నడుస్తారనమాట. సో ఏదో ఉంది, పడిపోతాను నేను, ఏదో లోయలో పడిపోతున్నట్టు. సో ఆ విధంగా ఆ ఫీలింగ్ అనేది వాళ్ళకు ఉంటుంది అనమాట, ప్రాపర్గా నడవలేదు. నెక్స్ట్ వచ్చేసి విజన్, కంటి చూపు. ఎందుకంటే బ్రెయిన్ నుంచే మనకి ఒక నరం అనేది కంటి చూపు బాగా కంటి చూపు చూడడానికి, విజన్కి ఉపయోగపడుతుంది అనమాట. ఎప్పుడైతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందో ఆ బ్రెయిన్ స్ట్రోక్ వల్ల ఏవైతే నరాలు బ్రెయిన్ నుంచి స్టార్ట్ అవుతాయో ఆ నరాల మీద ఎఫెక్ట్ చూపించి ప్రెషర్ పడి ఏమవుతుంది, ఆ నరాలు ఎఫెక్ట్ కొడతాయి అనమాట. సో ఐస్ బ్లర్ విజన్ అనేది వాళ్ళకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వన్ సైడ్ ఫేస్ అంతా కూడా ఇలా పడిపోయినట్టు, దాని డ్రాపింగ్ అంటాము. ఒక సైడ్ ఫేస్ ఇలా మనకి లిప్స్ అన్ని ఇట్లా ఒకవైపు వంకరగా అయిపోవడము అది. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్స్ అంటే ఏంటంటే చేతులు కాళ్ళు దాన్ని మన పెరాలసిస్ అంటాము. తర్వాత స్పీచ్ అంటే ఏంటి, స్పష్టత ఉండదు. మాట్లాడే విధానం కానీ మాట్లాడడం తడబడుతూ మాట్లాడడము, నత్తిగా అంటే ముందు నుంచి నత్తి ఉండడం వేరు, కానీ సడన్గా అనమాట. ఇవన్నీ కూడా సడన్గా కనిపిస్తాయి. వార్నింగ్ సైన్స్ అంటే ఏంటి, సడన్గా మన బాడీలో కనిపించే చేంజెస్. సో ఇలాంటివి కనిపించినప్పుడు కొంచెం మనం అలర్ట్ అయిపోయి దీనికి సంబంధించి మనము వెరిఫై చేసుకుంటే కాంప్లికేషన్స్ అవ్వకుండా. సో ఏమేమి కాంప్లికేషన్స్ ఉంటాయి కూడా నేను చెప్తాను. సో కాంప్లికేషన్స్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హెడ్ఏక్ అనమాట. హెడ్ఏక్ అంటే తెలుసు కదండి, విపరీతమైన తలనొప్పి. టెరిబుల్ అంటే ఏంటంటే విపరీతమైన, భరించలేం. కొంతమందికి హెడ్ఏక్ వస్తుంది దేనివల్ల అంటే కొంతమంది మైగ్రేన్ వల్ల, ఇంకొంతమందికి ఎక్కువగా ఆలోచించడం వల్ల, ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండడం, ఎక్కువగా ఏడ్చినప్పుడు అలా హెడ్ఏక్ వచ్చిందంటే కామన్. అందుకే నేను ఈ పని చేసినందుకు హెడ్ఏక్ వచ్చింది అనుకోండి. బట్ కొంతమందికి ఏంటంటే కంటిన్యూగా ఇంకా హెడ్ఏక్ అంటే వాళ్ళకి రీజన్ ఉండదు కానీ హెడ్ఏక్ వస్తూ ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు కూడా మనం కొంచెం అలర్ట్ అయ్యి దాని మీద కొంచెం ఫోకస్ చేయాలి. ఇవన్నీ కూడా మన బాడీ బ్రెయిన్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంది, ఇష్యూ ఉంది, మెయిన్గా బ్రెయిన్కి సరిగ్గా రక్తం సరఫరా అవ్వకపోతే కనిపించే వార్నింగ్ సైన్స్ అనమాట. సో వీటిని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఉన్నట్టుండి అంతకు ముందు నుంచి వాళ్ళకి నత్తిగా ఉండడము, మాట్లాడడంలో స్పష్టత లేకపోతే ఓకే. సో ఫస్ట్ నుంచి ప్రాబ్లం ఉంటే ఓకే, కానీ ఉన్నట్టుండి వాళ్ళు అదే సమస్యతో బాధపడితే మాత్రం మనం కొంచెం అలర్ట్ అయ్యి ఉండాలన్నమాట. సో మనం ఒకవేళ ఇట్లానే ఉండి దీన్ని డిలే చేస్తే ఇది దేనికి దారి తీస్తుంది అంటే మనకి పెరాలసిస్కి దారి తీస్తుంది. పెరాలసిస్ అంటే తెలుసు కదండి. పెరాలసిస్ అంటే మనకి కాళ్ళు చేతులు అనేవి పడిపోవడం అనమాట. సో అంటే ఏంటి, మూమెంట్ లేకుండా ఉండడం. సో పెరాలసిస్లో కూడా రకాలు ఉంటాయి. సో ఈ విధంగా, సో ఇక్కడ మీరు చూస్తే బ్లడ్ క్లాట్ అండి, ఇదిగోండి ఇది. ఈ రెడ్ కలర్ డాట్ లాగా ఉంది కదండి, ఇది వచ్చేసి బ్లడ్ క్లాట్. అంటే రక్తనాళంలో బ్లడ్ క్లాట్ అనేది ఇలా చేరిపోయి రక్తం అందకుండా, సో బ్రెయిన్లో టిష్యూ చూడండి మనకి లైట్ బ్లూ కలర్లోకి చేంజ్ అయింది ఈ ఏరియాలో. సో ఈ ఏరియా అంటే మన బ్రెయిన్లో కొన్ని ఏరియాస్ ఉంటాయి అన్నమాట. ఆ ఏరియాస్ ఒక్కొక్క పనిని చేస్తాయి. అంటే ముందుండే ఏరియా మనకి బ్రీతింగ్కి యూజ్ అవుతుంది, వెనక వచ్చేసి మనకి విజన్కి యూజ్ అవుతుంది, సైడ్కి వచ్చేసి మనకి మెమొరీ పవర్కి. అట్లా మన బాడీలో కొన్ని ఏరియాస్, కొన్ని సెంటర్స్ ఉంటాయి, అవి కొన్నిటిని కంట్రోల్ చేస్తుంది. అయితే ఏ ఏరియాకి అయితే మనకి బ్లడ్ అందకుండా ఇట్లా బ్లూ కలర్ అయిపోతుందో ఆ ఏరియా ఏ వర్క్ అయితే చేస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి వెనక వచ్చేసరికి, ఇక్కడ వెనక భాగంలో వచ్చేసరికి కంటి చూపుకు ఉపయోగపడుతుంది. ఆ ఏరియాకి బ్లడ్ అందకుండా ఆ టిష్యూ అనేది డ్యామేజ్ అయింది అనుకోండి, కంటి చూపు మందగిస్తుంది. ఇంకొన్ని ఏరియా వచ్చేసి మాట్లాడడానికి యూజ్ అయ్యే నరాలన్నీ అక్కడే ఉంటాయి. సో ఎప్పుడైతే ఆ ఏరియాకి రక్తం అందదో అప్పుడు వాళ్ళు సరిగ్గా మాట్లాడలేరు. ఇంకో ఏరియా వచ్చేసరికి బాడీ మూమెంట్,
ఆ ఏరియా ఎఫెక్ట్ అయిందనుకోండి బాడీ మూవ్మెంట్ సరిగ్గా ఉండదు, దాన్ని మనం పెరాలసిస్ అంటాం. అంటే ఈ విధంగా ఈ క్లాట్ వల్ల ఏం జరుగుతుంది అంటే బ్రెయిన్కి రక్తం అందకుండా మనకి ఆ క్లాట్ ఏం చేస్తుంది, ఆ ఏరియా చేయాల్సిన పని చేయలేకపోతుంది అనమాట. సో దీంట్లో మనకి పెరాలసిస్లో మనకి టైప్స్ ఉన్నాయి అనమాట. సో దీంట్లో మనకు చూసుకుంటే 4 టైప్స్ ఆఫ్ పెరాలసిస్ని మనం చూడొచ్చు. సో అంటే ఎక్కడెక్కడ మనకి పెరాలసిస్ అనేది వస్తుంది. సో దీంట్లో మనకి పెరాలసిస్లో 5 టైప్స్ అండి, సారీ 4 కాదు. సో దాంట్లో ఫస్ట్ కేసు చూసుకుంటే మనకి డైప్లేజియా అంటాము. మెడికల్ టర్మినాలజీలో డైప్లేజియా అంటే ఏంటి అంటే ఈ ఎల్లో కలర్ కనిపిస్తుంది కదండి, ఈ ఏరియాలో పెరాలసిస్ వస్తుంది అని అర్థం. అంటే రెండు చేతులకి మనకి బోత్ హ్యాండ్స్, రెండు చేతులకి మనకి పెరాలసిస్ వస్తే దాన్ని డైప్లేజియా అంటాము. రెండు చేతులు కూడా పని చేయవు, ఫిజికల్గా అవి యాక్టివ్గా ఉండవు. అంటే ఉండడం అయితే ఉంటాయి కానీ వాటితో ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ పని అనేది చేయరు, దాన్ని డైప్లేజియా అంటాం. నెక్స్ట్ వచ్చేసి హెమీప్లేజియా. హెమీప్లేజియా అంటే ఏంటంటే ఒక సైడ్, అది మేబీ రైట్ సైడ్ అన్న అయి ఉండొచ్చు, లెఫ్ట్ సైడ్ అయినా అయి ఉండొచ్చు, ఆ శరీరం యొక్క ఆ లెఫ్ట్ సైడ్ భాగంలో ఉండే చేయి కాలు అనేది పడిపోవడం, పని చేయదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మోనోప్లేజియా అంటే ఏదైనా ఒక చెయ్యి, రైట్ కానీ లెఫ్ట్ కానీ. నెక్స్ట్ వచ్చేసి పారాప్లేజియా అంటే కాళ్ళు చేతులు బాగానే ఉంటాయి కానీ కాళ్ళు మాత్రం వాళ్ళకి పెరాలసిస్, ఫిజికల్గా యాక్టివ్గా ఉండవన్నమాట. ఫైనల్గా వచ్చేసరికి క్వాడ్రీప్లేజియా అంటే ఏంటి అంటే రెండు కాళ్ళు రెండు చేతులు మొత్తం నెక్ నుంచి మొత్తం కాళ్ళ వరకు మొత్తం కూడా వాళ్ళకి పెరాలసిస్ రావడం, దట్ ఫిజికల్గా ఇన్యాక్టివ్గా ఉండడం. సో ఇవి వచ్చేసి మనకి పెరాలసిస్లో రకాలు. సో పెరాలసిస్ వచ్చినప్పుడు మీకు ఐడియానే ఉంటుంది కదండి, వాళ్ళు ఎప్పుడు ఫిజికల్గా యాక్టివ్గా ఉండలేరు, ప్రతి ఒక్క దానికి వాళ్ళు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటారు. సో అప్పుడు వాళ్ళు ఫిజికల్గా స్ట్రెయిన్ అవుతూ ఉంటారు, మెంటల్గా కూడా వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. సో దానివల్ల ఏంటి అంటే వాళ్ళు ఫిజికల్గా యాక్టివ్గా లేకపోవడం వల్ల సో వాళ్ళ బాడీలో ఫిజికల్గా చేంజెస్ వచ్చి కొంతమంది పెరాలసిస్ నుంచి కోమాల నుంచి ఫైనల్గా డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇది పెరాలసిస్, ఇది ఫస్ట్ కాంప్లికేషన్. కాంప్లికేషన్ అంటే ఏంటి అంటే పర్యవసానం, లేదు అంటే మనం పట్టించుకోకుండా ఉండడం వల్ల. సో ఇలాంటి కొన్ని వార్నింగ్ సిమ్టమ్స్ ఇందాక చెప్పాను కదండి, సో అలాంటివి మనం నెగ్లెక్ట్ చేసినప్పుడు కనిపించేవన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వార్నింగ్ సిమ్టమ్ నెగ్లెక్ట్ చేస్తే మనకి ఏం కాంప్లికేషన్ వస్తుందంటే అఫేసియా. అఫేసియా అంటే ఏంటి అంటే మాట్లాడలేకపోవడం. ఎందుకంటే మీరు ఇక్కడ చూసుకుంటే మనకి బ్రెయిన్లో మాట్లాడడానికి సెంటర్స్ ఉంటాయండి. సెంటర్స్ అని ఇందాక చెప్పాను కదండి, కొన్ని నరాలు అక్కడ ఉంటాయి. మనం మన మౌత్కి అంటే మన నోటికి, మన టంగ్కి, మన ఫేస్కి కనెక్షన్ నరాలు బ్రెయిన్ నుంచే వస్తాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఆ ఏరియాకి ఇలా ఈ విధంగా కొవ్వు చేరిపోయి స్ట్రోక్ వస్తుందో అప్పుడు వారు సరిగ్గా మాట్లాడలేకపోవడం. ఇందాక చెప్పాను కదండి వార్నింగ్ సిమ్టమ్స్లో స్పీచ్ సరిగ్గా లేకపోవడం. అంటే ముందు నుంచి వాళ్ళకి బాగానే మాట్లాడతారు, సడన్గా వచ్చేసరికి వాళ్ళకి కొన్ని పదాలు పలకలేకపోవడం, స్పష్టత అంటే స్టార్టింగే అంటే మొత్తం మాట పడిపోదు, మాట్లాడేటప్పుడు కొంచెం తడబడము, లేకపోతే నత్తిగా మాట్లాడడము, కొన్ని పదాలు స్పష్టంగా పలకలేకపోవడము, రాయలేకపోవడము, వాళ్ళకి రైటింగ్ కూడా సరిగ్గా వణకడం కానీ, ఒక పెన్ను సరిగ్గా పట్టుకొని రాయలేకపోవడం కానీ, చదవలేకపోవడం కానీ, చదివింది అర్థం చేసుకోలేకపోవడం. సో ఇవన్నీ కూడా అంటే మాట్లాడడం, చూడడం, రాయడం, సో ఇవన్నీ కూడా వాళ్ళకి స్లోగా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. అది మనకి వార్నింగ్ కనిపిస్తుంది, మనం నెగ్లెక్ట్ చేస్తే మాత్రం కంప్లీట్గా వాళ్ళు చూడడం, మాట్లాడడం, చదవడం, అర్థం చేసుకోకపోవడం ఇవన్నీ కూడా వాళ్ళకి కనిపిస్తాయి అన్నమాట. సరిగ్గా మాట్లాడలేరు, సరిగ్గా చూడలేరు, దాన్ని చూసి అదేంటి అని అర్థం చేసుకోలేరు. తర్వాత వచ్చేసి అది ఎట్లా రాయాలి, ఎలా చదవాలి అనేది, అంటే అంతకుముందు చదివేవాళ్ళు కానీ వాళ్ళకి ఈ స్ట్రోక్ వల్ల ఏమవుతుంది అంటే దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల వాళ్ళ బాడీలో కనిపించే ఇంకోటి కాంప్లికేషన్ అన్నమాట. సో నెగ్లెక్ట్ చేయడం వల్ల కనిపించే ఇంకో కాంప్లికేషన్లో వచ్చేసి మనకి మెమొరీకి సంబంధించి, సో మెమొరీ లాస్ అనేది వీళ్ళల్లో కనిపిస్తుంది అనమాట. సో అంటే ఏంటి, గుర్తుపెట్టుకోలేరు వాళ్ళు. స్ట్రోక్ అనేది మెమొరీ లాస్కి, బ్రెయిన్ ఫంక్షన్ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో మెమొరీ లాస్ అంటే ఏంటి అంటే మర్చిపోవడం, ప్రతి చిన్నది కూడా మర్చిపోవడం. అంటే ఈ మెమొరీ లాస్ అనేది ఎవరిలో కనిపిస్తుంది, మెయిన్గా ఓల్డ్ ఏజ్ వాళ్ళలో కనిపిస్తుంది. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి వచ్చేసరికి అన్నీ కూడా దెబ్బతింటాయి,
రక్తం యాక్టివ్గా సరఫరా అవ్వదు, సప్లై అవ్వకపోవడం వల్ల వాళ్ళకి జీర్ణశక్తి తగ్గిపోతుంది, ఊపిరి తీసుకోవడం వదలడం తగ్గిపోతుంది. అలానే బ్రెయిన్కి బ్లడ్ సప్లై సరిగా తగ్గడం వల్ల వాళ్ళకి మతిమరుపు అనేది వస్తుంది. ఏదెక్కడ పెట్టారో, ఏం మాట్లాడుతున్నారో ఏంటో సంబంధం లేకుండా మాట్లాడడము, ఒకసారి చేసిందే మళ్ళీ చేయడం, ఇవన్నీ కామన్ ఎవరికి ఓల్డ్ ఏజ్ బట్ యంగ్ ఏజ్‌లో కూడా వాళ్ళకి మెమరీ లాస్ ఉంది. అంటే ప్రతి చిన్నది మర్చిపోతున్నారు. ఒక్కసారి చెప్పగానే వాళ్ళు ఏది గుర్తుపెట్టుకోలేకపోతున్నారు. దాని అర్థం ఏంటి అంటే బ్రెయిన్ స్ట్రోక్ వల్ల, అంటే బ్రెయిన్‌కి సరైన బ్లడ్ సప్లై అందకపోవడం వల్ల వాళ్ళలో కనిపించే కామన్ కాంప్లికేషన్ ఏంటి అంటే ఇదనమాట. మెమరీ అనేది లాస్ అయిపోవడం. సో, ఇవన్నీ కూడా మనకి బ్రెయిన్ స్ట్రోక్‌లో కనిపించే కాంప్లికేషన్స్ అనమాట. ఇంకా చాలా ఉందండి టాపిక్. సో, ఓవరాల్‌గా చూసుకుంటే బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి అంటే బ్రెయిన్‌కి బ్లడ్ అనేది అందకపోవడం వల్ల వచ్చేదాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటాము. దేనివల్ల అందదు అంటే ఆ రక్తనాళాల్లో కొవ్వు చేరిపోవడం, లేదు అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయి ఆ రక్తనాళాలు చిట్లిపోవడం వల్ల, లేదు అంటే రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ అనేది ఏర్పడడం వల్ల ఆ బ్రెయిన్‌కి బ్లడ్ సప్లై అందకపోవడం వల్ల వచ్చేదాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. ఎవరిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటే ఎవరికైతే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుందో, ఎవరైతే లావుగా ఒబెసిటీగా ఉంటారో అండ్ ఎవరికైతే డయాబెటిస్, ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ అనేది, బీపీ అనేది ఉంటుందో వాళ్ళకి, ఎవరైతే ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండరో, ఎవరైతే జంక్ ఫుడ్ తీసుకుంటూ లైఫ్ స్టైల్ అనేది యాక్టివ్‌గా ఉంచుకోలేరో వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం అనేది ఉంది. వచ్చినప్పుడు మన బాడీ కనిపించే మెయిన్ వార్నింగ్ సింప్టమ్స్ ఏంటి అంటే చూపు మందగించడం, సరిగ్గా మాట్లాడలేకపోవడము, ఫేస్ ఒక సైడ్ మొత్తం పడిపోవడం గానీ, ఇవన్నీ కూడా బ్రెయిన్ స్ట్రోక్‌లో కనిపించే సింప్టమ్స్ అండి. దీన్ని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం మనకి పారాలిసిస్‌కి, కోమాకి, మెమరీ లాస్‌కి దారితీసే అవకాశం అయితే ఉందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ.